ఈ సమావేశంలో మరి చింతపల్లి రాజేష్ గారిని సామాజిక ప్రజాస్వామ్య జేఏసీకి రాష్ట్ర వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. ముఖ్యంగా సామాజిక ప్రజాస్వామ్య జేఏసీ యొక్క లక్ష్యం భారతదేశంలో అదేవిధంగా అనేక రాష్ట్రాలలో సామాజిక ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిణమిల్లాలి. సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల అన్ని కులాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అన్ని అవకాశాలను పొందుతూ ప్రజాస్వామ్యయుతంగా అన్ని హక్కులను పొందుతూ మరి జీవించేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి ఉద్దేశంతోనే సామాజిక ప్రజాస్వామ్య జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లక్ష్య సాధన కోసం సమాజంలోని అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను మమేకం చేసి ఐక్యం చేసి మన లక్ష్య సాధన కోసం ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ జేఏసీకి తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్గా మన చింతపల్లి రాజేష్ గారిని ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఈ సామాజిక జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ నియామకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ తరం నాయకులు రాబోయేటువంటి నూతన తరం నాయకులను తయారు చేసేటువంటి ఉద్దేశంతో మరి ఈ నియామకం జరిగింది. కాబట్టి తమకిచ్చినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తిస్తూ మరి సామాజిక జేఏసీని ఇంకా బలోపేతం చేస్తూ సామాజిక ప్రజాస్వామ్య జేఏసీ యొక్క లక్ష్యాలను మరి సాధించేటందుకోసం సమాజం అంతా కూడా ఈ సామాజిక జేఏసీలో భాగం చేస్తూ ప్రజలను ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ మరి ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.